హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇది చాలా మంచి అవకాశం. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, అలాగే ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేద్దాం అనుకుంటారో, ఎవరికైతే తెలుగు బాగా వచ్చో చదవడం, రాయడం, మాట్లాడడం ఇవన్నీ ఎవరికైతే బాగా వచ్చో తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుందనమాట. సో, తెలుగు లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, జస్ట్ మీకు 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి మీరు ఫోన్లో ఉండే కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీకు ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. సో, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరిపోతుందనమాట. సో, మీరు డైరెక్ట్ ఫోన్ నుంచే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో, అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, మీకు అప్లై ప్రాసెస్ కూడా చూపిస్తాను క్లియర్గా. ఓకేనా? సో, మీరు అదే విధంగా అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు షార్ట్ లిస్ట్ అవుతారనమాట. ఓకేనా? సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక జాబ్ అనేది జో స్టాక్స్ నుంచి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, జో స్టాక్స్ అనేది చాలా పెద్ద సంస్థ కదా. సో, అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. నేను డైరెక్ట్గా జో స్టాక్స్ వాళ్ళు పోస్ట్ చేసిన నుంచే వాళ్ళ వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు చూసి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో, ఇది వెరిఫైడ్ జాబ్ ఆపర్చునిటీస్, ఫేక్ అయితే కాదు. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి తెలుగు ఆడియో రికార్డిస్ట్ అనమాట. సో, ఇది ప్యూర్గా తెలుగు జాబ్ అనమాట. సో, తెలుగు ఖచ్చితంగా రావాలి మీకు. తెలుగు అక్కడ మీకు చూసినట్టయితే రీడింగ్ రావాలి, లిజనింగ్ రావాలి, రైటింగ్ రావాలి, స్పీకింగ్ రావాలి తెలుగులో. ఓకేనా? సో, మీకు జస్ట్ తెలుగు వస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ బేసిక్ వచ్చినా సరిపోతుంది. కాకపోతే తెలుగు మాత్రం మీకు పూర్తిగా వచ్చి ఉండాలన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏంటంటే టాస్క్ బట్టి తీసుకుంటారన్నమాట. సో, ఇది పర్మనెంట్ రోల్ కాదు. సో, పార్ట్ టైం చెప్పాం కదా. సో, పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళు 15 డేస్ తీసుకుంటున్నారు వర్క్ ఉంది కాబట్టి. సో, కాంపెన్సేషన్ కూడా చూసుకుంటే మీకు ఈ 15 డేస్కి 15,000 ఇస్తారనమాట. ఓకేనా? సో, ఈ 15 డేస్కి మీకు 15,000 కాంపెన్సేషన్ ఇస్తారు. సో, అదేవిధంగా ఒకవేళ ఎక్స్టెండ్ అయితే వీళ్ళు మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తారు. లేకపోతే మళ్ళీ ఇంకా టాస్క్ ఏమైనా ఉన్నా, మీకు ఇంకో ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నా మిమ్మల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇది జాబ్ రోల్ వచ్చరికి అసలు యాక్చువల్గా జాబ్ ఏం చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా అదే పేజ్ ఓపెన్ అవుతుంది. సో, అక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ కింద ఓటీపీ అని ఉంటుంది. సో, సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో, ఆ పేజ్లో మీరు నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? తెలుగు ఆడియో రికార్డిస్ట్ అని చెప్పి ఇక్కడ వచ్చి హైరింగ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఆడియో ఇచ్చారనమాట. సో, మనం ఈ ఆడియో వినేసి ఈ ఆడియోలో ఏమి ఉందా అని చెప్పి మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో, ఇది లైవ్గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో, ఇది మళ్ళీ మీరు సబ్మిట్ చేస్తున్నది వాళ్ళు వెరిఫై చేసి అలా ఏమి ఉండదు. సో, ఇక్కడ చూసుకోండి చాలా తక్కువ సేపు ఆడియో అనమాట. చిన్న ఆడియో అనమాట. అంటే 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఆడియో ఉంటుంది. మీకు ప్లే చేస్తాను. సో, మీకు వినిపిస్తుందో తెలియదు. ఈ వేసవికాలం సో, సెలవుల్లో ప్లే నేను నా చేస్తున్నాను. కుటుంబ సో, ఇది జస్ట్ సభ్యులతో ఒక 5-10 శిమ్లాకి సెకండ్స్ ఆడియో వెళ్తున్నాను. అనమాట. సో, నా ఈ ఆడియో విని మీరు ఈ ఆడియోలో ఏం చెప్తున్నారో మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఆడియోకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఆడియో కూడా మారచ్చు. సో, మీరు బేసిక్గా ఏం చేయాలంటే సో, ఆడియో విని మీరు కింద రైట్ ఆన్సర్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో, నేను ఇప్పుడు ఈ ఆడియో హాస్టల్లో విన్నాను. ఉండి సో, ఈ ఆడియో ఏంటంటే ఇంటి ఆహారం గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో, ఇక్కడ ఇంటి ఆహారం క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసుకుంటే సబ్మిట్ క్లిక్ చేయగానే టెస్ట్ రిజల్ట్ పాస్ అని చెప్పి వచ్చింది కదా. కంగ్రాట్స్, యూ హ్యావ్ పాస్ ద టెస్ట్, ప్లీజ్ రీడ్ అండ్ సైన్ ద ఆఫర్ లెటర్ అండ్ ఎన్డీఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ టు స్టార్ట్ యువర్ వర్క్. ఓకేనా? సో, మనకి ఇక్కడ ఎన్డీఏ వచ్చింది, అప్పుడే ఆల్రెడీ ఆఫర్ లెటర్ కూడా వచ్చిందనమాట. సో, ఓకేనా? సో, ఎంత ఈజీగా ఉంటుంది. సో, మీరు జస్ట్ మీ ఆఫర్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్ చేస్తే ఆటోమేటిక్గా మీ కాంట్రాక్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు డైరెక్ట్గా వర్క్ చేసేయచ్చు. ఎంత సింపుల్గా వర్క్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది చాలా సింపుల్ వర్క్, జెన్యున్ వర్క్. అఫీషియల్ జో స్టాక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆపర్చునిటీ అనమాట ఇది. సో, ఎవరు కూడా మిస్ చేసుకోదు. చాలా మంచి ఆపర్చునిటీ. మీరు జస్ట్ ఫోన్ ఉన్నా సరిపోతుంది అనమాట. మీకు ఎటువంటి ల్యాప్టాప్ కూడా అక్కర్లేదు. ఫోన్ ఉండి మీకు ఫోన్లో మొబైల్ డేటా ఉంటే సరిపోతుంది అనమాట. మీకు ఎటువంటి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అక్కర్లేదు అనమాట. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.